హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదవ్ అకాడమీ. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగార్థులకు, నిరుద్యోగులకి, జాబ్ యాస్పిరెంట్స్కి నిజంగా గుడ్ న్యూస్ అండి. మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్పై ప్రభుత్వం అయితే ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తుందండి. అలాగే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో రావడం మనం చూసాము. దీనికి సంబంధించినటువంటి వివరాలు, ముఖ్యమైన వివరాలు ఏంటంటే 157 డిపార్ట్మెంట్లు ఇప్పటికే ఖాళీలను నిర్ధారించారు. తద్వారా 99,000 ఉద్యోగాలైతే ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టు ప్రాథమిక అంచనా. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో వచ్చేసరికి 30% అయితే ఖాళీలు ఉన్నాయని నిర్ధారించారు. అలాగే 24 డిపార్ట్మెంట్లు ఇంకా నిర్ధారించవలసి ఉంది. ఇంకా 21 డిపార్ట్మెంట్లు అయితే ఆ ప్రాసెస్లో ఉన్నాయండి. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జాబ్ క్యాలెండర్ అయితే త్వరలో ఏ క్షణానైనా రిలీజ్ చేయడానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే, కూటమి ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ అయితే చేస్తుందని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చాము. అలాగే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందండి. కాబట్టి ఇది నిజంగా హ్యాపీయెస్ట్ సంతోషకరమైనటువంటి విషయము. కాబట్టి మీరు జాగ్రత్తగా కనుక ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్ కొట్టేటటువంటి అవకాశం అయితే మీ ముందు వస్తుంది. ఇక వ్యాకెన్సీస్ కనుక మనం చూసుకున్నట్టయితే 157 డిపార్ట్మెంట్లో తెలిసిన ప్రాథమిక అంచనా ప్రకారం ఏంటంటే 99,000 ఖాళీలు ఇప్పటికే ఈ యొక్క 157 డిపార్ట్మెంట్లో నిర్ధారించారు. వీటిలో కొన్ని కనుక చూసినట్లయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అలాగే టెండర్ పోస్టుల్లో చేస్తూ వస్తున్నారు కొన్ని ఉద్యోగాల్లో. ఇంకా 24 డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఇవే కాకుండా 24 డిపార్ట్మెంట్లు వచ్చేసరికి 24 డిపార్ట్మెంట్లు ఇంకా ఖాళీలను నిర్ధారించవలసి ఉంది. అలాగే 21 డిపార్ట్మెంట్లు వచ్చేసరికి ఆ ప్రాసెస్లో ఉన్నాయండి. ఇంకా నిర్ధారించాల్సిన ప్రాసెస్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నవి అని ఇంకా ఈ డిపార్ట్మెంట్లు అయితే ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. ఇప్పటికైతే ఈ 157 డిపార్ట్మెంట్లు నిర్ధారించిన ఖాళీలు ఏంటంటే 99,000 పోస్టులు డిఆర్ కోడ్లో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి వ్యాకెన్సీస్ అన్నమాట. ఇంకా ప్రాసెస్లో 24 డిపార్ట్మెంట్లు ఇంకా వ్యాకెన్సీస్ని నిర్ధారించవలసి ఉంది. అలాగే 21 డిపార్ట్మెంట్లు అయితే ఇంకా ఖాళీలు గుర్తిస్తున్నాయి. అంటే టోటల్గా కనుక చూసినట్లయితే సుమారుగా ఇక్కడ 45 డిపార్ట్మెంట్ల నుంచి ఇంకా చూసినట్లయితే ఇంకొక 20-30 వేల ఖాళీలు వచ్చిన 1,20,000 ఖాళీలు అయితే మనకి త్వరలో జాబ్ క్యాలెండర్ రూపంలో నోటిఫికేషన్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం అయితే ఒక ఎక్సర్సైజ్, ఒక రివ్యూ, ఒక ఎక్సర్సైజ్ త్వరలో ప్రకటన చేయడానికి అయితే ఒక పటిష్టంగా నిరుద్యోగులకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించేటటువంటి మనకి ఈ యొక్క అవకాశం కనపడుతుందండి. కాబట్టి ఇది నిజంగా ఈరోజు శుభోదయము. మనం న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కనుక చూసినట్లయితే ఈ న్యూసే ముందు చూస్తాం. కాబట్టి ఇక సార్ ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది సార్, మా డిపార్ట్మెంట్లో వ్యాకెన్సీస్ ఉన్నాయా, యానిమల్ హస్బెండరీలో వ్యాకెన్సీస్ ఉన్నాయా, లేకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉందా, లేదా పంచాయతీ సెక్రటరీలు ఉన్నాయా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లు, పురపాలక సంఘాలు, అలాగే ఐసిడిఎస్ ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి సార్ అని చాలామంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వ్యాకెన్సీస్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే ఈ న్యూస్ చూసిన వెంటనే ఇక మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారంటే మీకు ఏదో ఒక జాబ్ రావడానికి 100% ఛాన్స్ ఉంది. ఇంకా మన జైదవ్ అకాడమీ మీకు వచ్చేసరికి నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ నాతో కూడా మీరు చూసుకున్నట్లయితే మేమందరం ఏపీపీఎస్సీలో సెలెక్ట్ అయ్యాము. ఏపీపీఎస్సీలో సెలెక్ట్ అయ్యాం కాబట్టి మా యొక్క సలహాలు మీకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి ఈ యొక్క వీడియోతో మీకు ముందుగా అందిస్తున్నాను. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలను పరిగణించండి. మిమ్మల్ని అవేర్నెస్ చేయడం కోసమే నేను ఇవన్నీ చెప్తున్నాను. ప్లస్ ఇదైతే ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చింది. నేను ఏది చెప్పినా ఎవిడెన్స్తోనే చెప్తానని మీకు తెలుసండి. కాబట్టి ఇక మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. నేను చెప్పినట్టుగా మీకైతే మన జైదవ్ అకాడమీ నుంచి మంచి మెటీరియల్, ఒక గ్రామవార్డు సచివాలయమే కాదండి, మనం ఇచ్చేటటువంటి ఈ మెటీరియల్ అయితే ఈ మెటీరియల్లో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాకా మనం చెప్పుకున్న ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఈ 1,20,000 వచ్చేటటువంటి వ్యాకెన్సీస్ మొత్తానికి
ఈ బుక్స్ అయితే ఉపయోగపడతాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అర్హతలు ఎనీ డిగ్రీ, ఏ ఎగ్జామ్కైనా ఎనీ డిగ్రీ, అలాగే జనరల్ స్టడీస్ ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు యొక్క సర్వేలు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ప్రారంభించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకైతే ప్రతి సర్వే గురించి, ప్రతి పథకం గురించి ఈ యొక్క ఎంసీక్యూ రూపంలో మీకైతే ఈజీగా చదువుకోవడానికి టైం వేస్ట్ కాకుండా మీరు ఎక్కడెక్కడో కలెక్ట్ చేసుకోవాలి. ఒక్క బిట్టు పోయినా ఉద్యోగం పోతుంది. ఒక్క బిట్టు పోయినా ఈ యొక్క అమూల్యమైన అవకాశాన్ని వదులుకోవద్దు. అన్ని ఆయుధాలని ఎక్కుపెట్టి ఉద్యోగాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. అందులో భాగంగా మీ సమయం అయితే వేస్ట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి పథకం ఈ రోజు వరకు 650 బిట్ల రూపంలో అయితే మీ ముందు మేమైతే నిక్షిప్తం ఆంధ్రప్రదేశ్లో మన జయదేవ్ అకాడమీ ఈ రూపంలో మీకు అందిస్తుందని తెలుసండి. ఇప్పటికే బుక్స్ చాలామంది తీసుకున్నారు. వారందరికీ రిజిస్టర్ పోస్టుల ద్వారా కూడా ఇంటికి పంపించాము, కనుక్కోండి. అలాగే ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, మీకు ఎగ్జిబిట్ చేస్తున్నాను చూడండి. మీరు కనుక ఆర్డర్ చేసుకున్నట్టయితే ఇలా రిజిస్టర్ పోస్టుల రూపంలో మీకు కొన్ని ఇక్కడ చూపిస్తున్నా చూడండి. రిజిస్టర్ పోస్ట్ రూపంలో మీకైతే ఇలా పంపుతాం, మీ ఇంటికే పంపుతామండి ఇవన్నీ. కాబట్టి ఇక మీరైతే త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నిష్ణాతులైన ఫ్యాకల్టీ, ఏపీపీఎస్సీలో సెలెక్ట్ అయిన ఫ్యాకల్టీ 1,20,000 పోస్టులు ఉన్నవి. కరెక్ట్ మెంటర్షిప్ కనుక తీసుకుంటే మీరు జాబు సాధించడం చాలా ఈజీ. మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను ఈ వీడియో చివరిలో చెప్తే, ఎందుకంటే చాలామంది ఇక ఫోన్లు చేస్తున్నారు. ఇక దయచేసి ఫోన్ చేయొద్దు. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు చిన్న మనవి, ఫోన్ చేయొద్దు. ఎందుకంటే క్లాసుల్లో ఉండిపోతాం, బిజీగా ఉంటాం. ఈ వీడియో మొత్తం చూసి మీకు బుక్స్ కావాలంటే బుక్స్కి ఆర్డర్ పెట్టుకోండి. కొంతమంది ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిపోయి బుక్స్ పెట్టండి సార్, మాకు ఇంకా బుక్స్ రావట్లేదు సార్ అని అంటున్నారు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, ఈ బుక్స్ కనుక ఎలా కొనాలంటే ఈ యొక్క ఫోన్ నెంబర్కి, ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్పే చేసి, ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీ ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్పే చేసి 9010960647కి 999 ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇదే నెంబర్కి వాట్సాప్లో పంపితే మన స్టాఫ్ మీకు పంపిస్తారండి. కాబట్టి అలా చేసుకోండి. ఆన్లైన్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి. అధ్యాయన బుక్స్ అడుగుతున్నారు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. దయచేసి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సార్ మరి ఈ బుక్స్లో ఏమున్నాయి సార్ అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి ఒక్క నిమిషం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని ఎగ్జామ్స్కి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే డిఎస్సి, ఇక అన్ని మిస్లేనియస్, ఫారెస్ట్ అవ్వచ్చు, అలాగే ఎండోమెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్కైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అడుగుతారు. కాబట్టి ఎందుకంటే ఆ బుక్లో ఏముండే సార్ అనేసి అడుగుతున్నారు. ఇప్పుడైతే మీకు 650 బిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా ఎవరైతే మన 999 రూపాయల బుక్స్ కనుక కొన్నారో మీ యొక్క నేమ్ మన యాప్లో యాక్సెస్ ఇస్తాం. ఇంకా 350 బిట్స్ మీకు ఫ్రీగా ఇస్తాం. అంటే 1000 బిట్లు ఇస్తాం. 999కి 1000 బిట్లు ఇస్తాం. ఇప్పుడైతే ఈ బుక్స్ స్టాక్ కూడా తక్కువగా ఉంది, ఆర్డర్ చేసుకోండి. అలాగే 350 బిట్స్ కోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీ నేమ్ని మేము ఆల్రెడీ యాక్సెస్ ఫ్రీగా ఇస్తాం కూడా. 350 బిట్స్ కూడా ఫ్రీగా తీసుకోండి. ఎగ్జామ్ దాకా మీకు అప్డేట్ చేస్తాం. చూడండి, ఈ యొక్క బుక్లో కనుక మీరు చూసినట్లయితే, ఈ బుక్స్లో చూసినట్లయితే ఏం బిట్స్ ఉంటాయి సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఇవ్వండి, ఈ బిట్స్లో ఇవ్వండి. ఫస్ట్ బిట్స్ చూడండి, మన ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడు P4 సర్వేని లేదా P4 పథకం చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా బంగారు కుటుంబాలని ప్రతి గ్రామంలో సెలెక్ట్ చేసి వారిని ఆ గ్రామంలో ఉన్నటువంటి దాతలు అవ్వచ్చు, లేకపోతే సహృదయులు అవ్వచ్చు, లేదా సమాజానికి సేవ చేయాలనేటువంటి ఈ యొక్క సంస్థ అయినా అవ్వచ్చు, ఆ సంస్థల యొక్క సహాయంతో వీరి యొక్క బంగారు కుటుంబాలు ఎవరైతే BPL సర్వే కింద, బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారో వారిని గుర్తించి వారికి దత్తత ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారిని అభివృద్ధిలో తీసుకురావాలనేసి మన హానరబుల్ సీఎం గారి యొక్క ఆకాంక్ష. అందుకే ఎప్పుడు P4 గురించి మన హానరబుల్ సీఎం గారు మాట్లాడతారు కాబట్టి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ బిట్ మీద ఖచ్చితంగా ప్రశ్న అనేది వస్తుంది
అసలు P4 అంటే ఏమిటి, దాన్ని విస్తరించము అన్నారు అనుకోండి, ఇదిగోండి పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్. బంగారు కుటుంబాలు అంటే ఏమిటి, ఆ యొక్క గ్రామంలో గ్రామవారు సచివాలయం వారు ఏ డేటా అయితే తయారు చేస్తారో కలెక్ట్ చేస్తారో దానిలో BPL సర్వే కింద ఎవరైతే ఉంటారో బిలో పావర్టీ లైన్ కింద వాళ్ళని బంగారు కుటుంబాలుగా కేటాయించడం జరిగింది. వారిని అభివృద్ధి చేయడానికి దత్తత ఇవ్వడం. మరి బంగారు కుటుంబాలు అంటే ఏమిటి అని కూడా అడగవచ్చు అనమాట. ఇక చూడండి, పేదరికం లేని రాష్ట్రం, ఇవన్నీ బిట్సే ఈ బుక్లో మీకు ఎక్కడా దొరకవండి. ఎందుకంటే చివరిలో మీరు చెప్తే చూస్తలేదు, నన్ను అడుగుతున్నారు కాబట్టి ఒక్క నిమిషంలో చెప్తాను. ఎందుకంటే P4 సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి, అలాగే చూడండి ఇవన్నీ మీకోసం తయారు చేసినటువంటి లేటెస్ట్, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఈ యొక్క లేటెస్ట్ బిట్స్ ఈ రోజు వరకు మీకు అందిస్తున్నాం. 650 బిట్స్. ఎవరైతే 999 పెట్టి కొంటారో మళ్ళీ ఎగ్జామ్ దాకా మన యాప్లో మీ నేమ్ని యాక్సెస్ చేసి మీకైతే మళ్ళీ 350, మొత్తం టోటల్గా 1000 బిట్స్ అయితే ఈ 999కి మీకు అందిస్తామండి. ఇదిగోండి చూడండి, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పటికే లేట్ చేశాను కాబట్టి దయచేసి క్షమించగలరు. చూడండి, ఇవి ఆర్డర్ పెట్టుకోండి, ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను. ఇక చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పటిష్టగా నిరుద్యోగులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఆకాంక్షిస్తున్నారు, సార్ మాకు ఉద్యోగాలు వేయండి. అలాగే యానిమల్ హస్బెండరీ ఎస్టేట్స్ కావచ్చు, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ధర్నాలు చేయటం, అలాగే మినిస్టర్స్ గారికి వచ్చేసరికి అర్జీలు ఇవ్వడం ఎలా చేశారండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చేసరికి 1,20,000 నోటిఫికేషన్కి అయితే అన్ని డిపార్ట్మెంట్ల్లో 157 డిపార్ట్మెంట్లో పోస్టులు నిర్ధారించారు. ఆ యొక్క పోర్టల్లో కూడా పెట్టారు ఏవే వేకెన్సీస్ ఉన్నాయని. అలాగే 24 డిపార్ట్మెంట్లో ఇంకా నిర్ధారించవలసి ఉంది. 21 డిపార్ట్మెంట్లో ఐడెంటిఫై చేస్తున్నారు వేకెన్సీస్. అవి కూడా చేస్తే సుమారుగా 1,20,000 వేకెన్సీస్ అయితే మీ ముందుకు రాబోతుంది. ఇక మీరు వస్తాయా రావా, వేకెన్సీస్ వస్తాయా రావా, ప్రిపేర్ అవ్వాలా లేదా అనేటువంటి మీ యొక్క డైలమా, మీ యొక్క సందేహాలు అనేవి పక్కన పెట్టి ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే ఏదో ఒక జాబు ఈసారి సాధించకపోతే ఇక మీ అంత దురదృష్టవంతులు ఉండబోరు. కాబట్టి ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క ముఖ్యాంశాలు ఏంటి ఒకసారి చూస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆ విభాగాల వారీగా సేకరిస్తున్నటువంటి ప్రభుత్వం నేరుగా వచ్చే పోస్టుల్లో 99,000 వేకెన్సీస్ అయితే ఉన్నవి. 24 డిపార్ట్మెంట్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, ఇంకా ఇవ్వాల వీళ్ళు. ఇవి కూడా ఇస్తే ఇంకా 1,20,000 పైన ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఈ వేకెన్సీస్ని జాగ్రత్తగా గమనించండి. చూడండి, కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని తీసుకుంటుంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వివరాలను సేకరిస్తుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి HRMS పోర్టల్లో వివరాలు నమోదు చేస్తుంది. ఇప్పటికే కొన్ని విభాగాలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా ఆల్రెడీ ఆన్లైన్లో వేకెన్సీస్ కూడా నమోదు చేశారు. మరికొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను పోర్టల్లో పెట్టారు. వీటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించవలసి ఉంది. అలాగే ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉండగా 30% అంటే చాలా ఉంటాయి, 1,00,000 పైన దాటి ఉంటాయి. వీటిలో కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. తాత్కాలికంగా మీరు వచ్చిందాకా వీళ్ళు చేస్తారన్నమాట. ఇప్పటివరకు 157 విభాగాలు మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను నిర్ధారించారు. అదే మనం చెప్పినట్టుగా 157 డిపార్ట్మెంట్లు ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అనేది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు, నిర్ధారించేశారు. ఇవి ఉన్నవి అయ్యే 99,000 ఉన్నాయి అన్నమాట. ఇంకా 45 డిపార్ట్మెంట్ల నుంచి రావాల్సి ఉంది. అదే ఇక్కడ చూద్దాం. దీని ప్రకారం నేరుగా డిఆర్కి వచ్చే ఖాళీలు 99,000 వరకు ఉండనున్నాయి. డిఆర్ అంటే డైరెక్ట్ కోట. 70 ప్రమోషన్, 100 ఉద్యోగాల్లో 70% ప్రమోషను, 30% డిఆర్ కోట అంటారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బైలాస్ రూల్స్ ప్రకారం 1996 సబార్డినేట్ రూల్స్ ప్రకారం 30% డైరెక్ట్ కోటా కింద ఎన్ని వచ్చినాయి అంటున్నాడు, 99,000 వరకు వచ్చిందండి. ఇప్పుడు చాలా అద్భుతమైన ఇన్ని పోస్టులు అయితే ఏపీపీఎస్సీ నుంచి ఇన్ని పోస్టుల్ని ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సమయంలో చాలా గొప్ప విషయం. ప్రిపేర్ అవ్వండి. ఇక మరో 24 విభాగాల ఖాళీలను
విభాగాలు ఖాళీలను వివరాలను నిర్ధారించలేదు. ఇంకో 21 శాఖల వివరాలను నమోదు ప్రాసెస్లో ఉంది. అదే చెప్తే 24 ఏమో డిపార్ట్మెంట్లో నిర్ధారించాలి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని. 21 వచ్చేసరికి ఇంకా ప్రాసెస్లోనే ఉంది, స్టార్టింగ్లో ఉంది. కాబట్టి ఎన్ని 4-5 వారం 10 రోజులు అయితే ఇక జాబ్ క్యాలెండర్ రావడానికైతే చాలా తక్కువ టైం ఉందండి. ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీల లెక్క తేలనుంది. నేరుగా నియామకాలకు వచ్చే వాటిని నిరుద్యోగ యువత భర్తీ చేయనుండగా నిబంధనల ప్రకారం కొన్ని పోస్టులను ఇన్ సర్వీస్ పదాలను నింపుతారు. ఓకేనా, డిఆర్ కోటాలోనే మనకు 1,00,000 దాటిపోతాయి. ఇక చూడండి ఖాళీల వివరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖాళీలు ఇదిగో రెవెన్యూ ఎవర్ గ్రీన్, అందరు రెవెన్యూ గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే గ్రూప్ 4 ఎన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. ఆర్థిక శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఉన్నాయండి. 13,000 ఖాళీలు. అబ్బో చాలా ఉన్నాయి. ఈ శాఖలోని 7 హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలను నిర్ధారించాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552 పోస్టులు. ఓకేనా, ఈ 2,552 పోస్టులు కలుపు ఎలాంటివి వస్తేనే 99,000 ఇప్పటి వరకు డిఆర్ కోటా. ఇవి మళ్ళీ అందులో ప్రమోషన్స్ ఉన్నాయి సార్ అని అనొద్దు. డిఆర్ కోటాలోనే 99,000 డిఆర్ కోటా. ప్రమోషన్స్ అవి లెక్కేయించారనమాట. ఇక ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టులు ఖాళీ. విశ్వవిద్యాలయంలో 3,000కు పైగా ఉన్న ఖాళీను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇక పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27,000 ఖాళీల్లో దాదాపు 23,000 నేరుగా నియామకాలు చేపట్టాలి. 23,000 అండి. మున్సిపాలిటీలో 23,000 చాలా ఎక్కువ పోస్టులు అనమాట. ఇక నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగాల్లో 4,000కు పైగా ఖాళీలు నిర్ధారించారు. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,600 తేల్చారు. వ్యవసాయ శాఖలో మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అడుగుతూ ఉంటారు చూడండి. వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలు ఉండగా వీటిలో డిఆర్ పోస్టులు 2,400. డైరెక్ట్ నియామకానికి వచ్చే 2,400. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, మన యాస్పిరెంట్స్ ఎదురు చూసేవాడు గ్రామ వార్డు సచివాలయ పంచాయతీరాజ్ శాఖలో పోస్టులు ఉన్నాయా లేవా సార్ అని అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ చూడండి, ఇదిగోండి వచ్చింది. పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26,000 వరకు ఉండొచ్చని నిర్ధారించారు. ఎన్ని వేలండి? 26,000 అండి. పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చేవి 26,000 పోస్టులు అనమాట. 26,000 పోస్టులు ఇక్కడ ఉన్నవి. మరో 3,000 పోస్టులు ఇన్ సర్వీస్ పదంలో భర్తీ చేస్తారు. 26,000 కాక ఇంకొక 3,000 అంటే 29,000లో 3 వచ్చేసరికి యొక్క ఇన్ సర్వీస్లో ఉన్న వరకు ప్రమోషన్స్ ఇస్తారు. 26,000 పోస్టులు వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్. కాబట్టి ఇక ప్రిపరేషన్ అనేది ఇక మీరు స్టార్ట్ చేయకపోతే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరని నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే నేను ఇలాంటి మాటలు మాట్లాడను. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంటెన్షన్ బట్టి, ఇక్కడ ఉన్న పోస్టుల బట్టి అయితే మిమ్మల్ని ఈ సలహా ఇవ్వకనే తప్పట్లేదు. కాబట్టి 26,000 పోస్టులు ఉన్నవి. పంచాయతీరాజ్ శాఖల గ్రామ వార్డు సచివాలయం పంచాయతీరాజ్ అన్నీ ఇందులో కలిపి ఖచ్చితంగా వస్తవి. కాబట్టి ఇక గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవ్వండి. ఇంకా ప్రశ్నలు అయితే వేయొద్దు. అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నవి. మళ్ళీ చెబుతున్నా, పంచాయతీ సెక్రటరీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఎన్ని వ్యాకెన్సీస్ వస్తాయి. పంచాయతీ సెక్రటరీ, ఇంకా విఆర్ఓలు, అలాగే వార్డ్ అడ్మిన్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంకా మహిళా పోలీసులు అయితే కొంచెం ఎక్సెస్ చూపెట్టారు. అందులో వస్తేరా చెప్పలేము. ఇకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంటు, డిజిటల్ అసిస్టెంటు, విలేజ్ సర్వేరు, ఏఎన్ఎం, ఇంకా అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్. మీరుకైతే 2 రకాల ఉద్యోగాలు వస్తాయి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్. ఏంటది? ఒకటి వెటర్నరీ అసిస్టెంట్స్. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఇంత ఎత్తున ఉండేది. ఇది వచ్చేసరికి వెటర్నరీ అసిస్టెంట్కి స్కేల్ ఎక్కువ, దాని యొక్క విధి విధానాలు కూడా వీరికంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వెటర్నరీ అసిస్టెంట్స్ ఒక 420 పైన ఉన్నవి. దాంతోపాటు యానిమల్ హస్బెండరీ కూడా వస్తుంది. కాబట్టి ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తే వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తారు. కొంచెం తక్కువ వస్తే ఇక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఆహా పోస్ట్ అయితే పశుసంవర్ధక సహాయాలు అయితే ఇస్తారు. కాబట్టి మీరు వెటర్నరీ అసిస్టెంట్కే ట్రై చేద్దరు. నేను అనుకోవడం అయితే ఒకే ఎగ్జామ్ పెడతారు ఆ రెండింటికి కలిపి. ఎక్కువ మంచి స్కోర్ వస్తే వెటర్నరీ అసిస్టెంట్, లేకపోతే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనేది ఇస్తారు. కాబట్టి ఇక మీకైతే డైలమా వద్దు, ఇక మీకు సందేహం వద్దు. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, లేకపోతే ఎనర్జీ అసిస్టెంట్స్, అన్ని రకాల పోస్టులు అయితే చాలా ఖాళీగా ఉన్నవి. 26,000 పోస్టులు అయితే ఉన్నవి. దాంతోపాటుగా
పంచాయతీరాజులో కూడా వ్యాకెన్సీస్ కూడా వస్తాయి. అన్ని పే స్కేల్స్తో ఏపీపీఎస్సి ఇవి ఫిల్ చేయడానికి రెడీగా ఉంది. ఇక డౌట్ వద్దు, దయచేసి ఫోన్ చేయొద్దు. ఇక మీరు బుక్స్ కొనుక్కోండి. ఇక ఇక్కడ మీకు టైం వేస్ట్ ఎక్కడ దొరకవు ఈ బుక్స్. మేమైతే 4-5 సంవత్సరాల నుంచి అయితే ఈ యొక్క బిట్స్ తయారు చేస్తున్నాం. ఒక పంచాయతీరాజ్ యాక్ట్ 1994 యాక్ట్, ఆ యాక్ట్ నుంచే మంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పర్ట్స్ని సహాయంతో అయితే మీకు బుక్స్ తయారు చేసాం. ఎక్కడ దొరకవు, మీరు చూస్తేనే అంటారు ఈ బిట్స్ మీకు ఎక్కడ దొరకవు. మీకు సమయం కలిసి వచ్చేది. అందరికంటే 15 మార్కులు ఎక్కువ ఉంటారు. 15-20 మార్కులు అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆర్డర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మహిళా శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2400 ఖాళీ ఉన్నాయి. వీటిగా నేరుగా నియామకాలకు వచ్చేది 1820 పోస్టులు అయితే నేరుగా రెడీగా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇంత బల్క్లో మనకి ఇంతకుముందు మనం చూడలేదు. ఇక కొన్ని శాఖల్లో పూర్తి కాని వివరాలు నమోదు. పాఠశాల విద్యాశాఖతో సహా కలిపి 24 డిపార్ట్మెంట్స్, పాఠశాల విద్యాశాఖతో సహా కలిపి 24 విభాగాలు మంజూరు పోస్టులు ఖాళీల వివరాలను నిర్ధారించలేదు. పాఠశాల విద్యలో బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి 30,000 వరకు ఉండొచ్చు. 30 ఇదిగో నేను చెప్పాను, అక్కడ 1,99,000, ఇక్కడే 30,000 వరకు ఉంటే 1,20,000 ఎక్కడే అయిపోయినాయి. ప్రాథమిక అంచనా ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల సంఖ్య 10,000 వరకు ఉండనున్నాయి. కాబట్టి ఏపీ ఎస్సీ ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కర్నూలు జలవనరుల ప్రాజెక్టులు దేవాదాయ కడప జలవనరుల ఎన్ఎస్పి ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ పర్చేజ్ లాంటి విభాగాలు ఆన్లైన్లో ఇంకా నమోదు పూర్తి చేయలేదే మనం చెప్పుకుంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఒక 40-50,000 పోస్టులు అయితే ఆల్రెడీ 99,000 అంటే 1,00,000 పోస్టులు, ఇక్కడ ఒక 40,000 పోస్టుల వరకు పైన అంటే 1,50,000 నేను చెప్పిందే తక్కువ, 1,50,000 పోస్టుల వరకు మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి డియర్ యాస్పిరెంట్స్ ఇక డౌట్స్ వదిలేయండి. ఇన్నాళ్ళంటే డౌట్ పడటంలో తప్పు లేదు. సార్ పోస్టులు వస్తాయా జాబ్ క్యాలెండర్ వస్తాయా లేదా, నోటిఫికేషన్ వస్తుందా రాదా, మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం సార్, అది ఆపి మేము చదువుకోవాలంటే మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి సార్ అని అన్నారు. ఓకే వదిలేసి ఇప్పుడైనా మీ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ మీరు చదువుకోవచ్చు. తెలివి బుర్ర ఉండాలే కానీ స్మార్ట్గా ఉద్యోగాన్ని సాధించవచ్చు. దానికి సంబంధించి ఎక్కడైతే మీకు ఆ పరంగా నిష్ణాతులైనటువంటి ఏపీపీఎస్సీలో సెలెక్ట్ అయినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారో వారికి ఆ మార్గము ఆ దారి తెలుసు. కాబట్టి మీకు మంచి మెంటార్షిప్ ఇవ్వడానికి, తక్కువ సమయంలో స్మార్ట్గా ఉద్యోగాన్ని సాధించడానికైతే మేము ఇచ్చేటటువంటి అమూల్యమైన సలహాలు, ఆన్లైన్ క్లాసెస్ మరియు బుక్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి అని మరొకసారి చెప్తున్నానండి. హ్యాపీగా మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ బుక్స్ ఎలా కొనుక్కోవాలో మీ అందరూ చెప్తున్నాను. దయచేసి ఇక పర్చేజ్ చేసుకోండి. నాకు ఫోన్ చేయొద్దు, నేను క్లారిటీగా చెప్తా. ఫోన్ చేయొద్దు, ఎందుకంటే నేను క్లాసెస్లో ఇక మీకు చెప్పాలి కాబట్టి క్లాసెస్లో ఉంటాను, లిఫ్ట్ చేయలేదు అనుకోవద్దు. ఒకసారి 1-4 సార్లు చూసుకోండి. నేను చక్కగా ఇక్కడ డయాగ్రమాటిక్గా ఎక్స్ప్లెనేషన్ అయితే అన్నీ చెప్తాను. జాయిన్ అయిపోండి. ఇకపోతే మేము గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నాము సార్, మరి గ్రామ వార్డు సచివాలయం కోర్సు ఉపయోగపడిద్దా అనొచ్చు. గ్రూప్ 4కైనా అదే సిలబస్ జనరల్ స్టడీసు, గ్రామ వార్డు సచివాలయానికైనా అదే సిలబస్ జనరల్ స్టడీస్, గ్రూప్ 2 గ్రూప్ 1కైనా అదే సిలబస్. ఇంకా దానికి అదనంగా గ్రామ వార్డు సచివాలయం సరికి 73-74 అన్నిట్లు అడుగుతారు. గ్రూప్ 1లో కూడా 73-74 అమెండ్స్మెంట్స్ గురించి, రాజ్యాంగ సవరణ గురించి అడుగుతారు. ఇక్కడ వచ్చేసరికి పంచాయతీరాజు మరియు గ్రామ వార్డు సచివాలయం మెయిన్గా ఎక్కువ ఆర్టికల్స్ అడుగుతారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక మంచి కాన్సన్ట్రేషన్తో మీకు బిట్స్ 1994 పంచాయతీరాజ్ చట్టం ఎంత బుక్ ఉండిద్దండి, దాని నుంచి చదవడం మీ వల్ల కాదు. ఏ బుక్ చదవాలి, ఎక్కడ ఇంపార్టెంట్ అనేది తెలియదు, అది ముఖ్యం. మేము సక్సెస్ అయ్యాం కాబట్టి ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో మీకు ఎంతవరకు చదివితే బాగుంటుంది, ఏ ప్రశ్నలు వస్తాయి, ప్రీవియస్ స్టడీ మెటీరియల్ నుంచి మేము వాటిని గమనించి గెస్ చేసి ఇంకా మంచి బిట్స్ అయితే మీకు ఇంకా
అప్డేటెడ్గా ఇచ్చున్నాము. కాబట్టి గ్రామవారు సచివాలయం చదివే వాళ్ళకైతే మనకు ప్రీవియస్ పేపర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ వెయిటేజ్ ఇస్తారు అనేది ఏది పడితే అది చదివి విస్తృతంగా చదివితే ఎక్కడ ఏ ప్రశ్న ఇస్తారో తెలియకుండా అంతా చదివితే ఉపయోగం ఉంది. ఏ ఏరియాలో మనం చదవాలనేది మనకు తెలియజేసేది మన సక్సెస్కి మూల సూత్రం ఏంటంటే ప్రీవియస్ పేపర్స్. కాబట్టి ఆ ప్రీవియస్ పేపర్స్ ఉన్నవి గ్రామవారు సచివాలయం స్టార్టింగ్ 2019 నుంచి గ్రామవారు సచివాలయ స్థాపన లక్ష్యాలు, ఏజీఓ, వాళ్ళ జాబ్ చార్ట్స్, వాళ్ళకి మొత్తం అక్కడి నుంచి ఇప్పటి వరకు 3 బుక్స్ అయితే మీకు దాని గురించి ఏ టు జెడ్ ఉంచాం. ఇక మీరు దాని గురించి ఏ సమస్య మీకైతే వలదు. ఈ కాంబో ప్యాక్ 999 అనేది తీసుకుంటే ఈ రోజు వరకు బిట్స్ ఇస్తాము. 650 బిట్స్ అక్కడి నుంచి అవి కూడా ఈరోజు అప్డేట్ బిట్స్ వచ్చేసరికి 650 కూటమి ప్రభుత్వం మళ్ళీ 350 బిట్స్ తయారు చేసి మీకు మన యాప్ జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కొన్న వాళ్ళ పేర్లలో అందులో మళ్ళీ యాక్సెస్ చేస్తాము. మళ్ళీ 350 బిట్స్ మీకు ఫ్రీగా ఇస్తాము. ఎగ్జామ్ దాకా మిమ్మల్ని తీసుకెళ్తాం. కాబట్టి హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. అది ఎలా పర్చేజ్ చేయాలి అనేది మీకైతే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. ఇదిగోండి ఈ బుక్స్ ఇది మొట్టమొదట గ్రామవారు సచివాలయం ఎప్పుడైతే స్థాపించారో దానికి సంబంధించిన జీవోలు, స్థాపన లక్ష్యాలు, ట్రాన్స్పరెన్సీ మొత్తం ఇందులో 1000 బిట్స్. అలాగే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ఎక్కడ దొరకదు, బుక్ దొరికిద్దేమో కానీ ఇలాంటి బిట్స్ దొరకలేదు. ఇప్పటి వరకు కొన్న వాళ్ళందరూ సార్ చాలా బ్రహ్మాండంగా గ్రూప్ 1 కూడా ఉపయోగపడిందండి. ఇది స్థానిక ప్రభుత్వాలని అడుగుతారు. మేము గ్రూప్ 1 రాశాను, మెయిన్స్ రాశాను కాబట్టి నాకు తెలుసు. 3 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశాను. నాకు తెలుసు ఏపీపీఎస్సీలో సెలెక్ట్ అయ్యాను. నాకు తెలుసు కాబట్టి ఈ బిట్స్ ఏమేమి అడుగుతారు అనేవి కూడా చక్కగా మేము మానిటరింగ్ చేసుకుంటూ ఈ బుక్స్ రాశాము. ఒక గ్రామవారు సచివాలయం కాదండి, రెవెన్యూ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే ఎండోమెంట్స్, ఏపీ డిఎస్సి అన్నిటికీ ఇవి మీ దగ్గర ఉండాల్సినటువంటి బుక్స్ అండి. ఆ తర్వాత ఇది ప్రీవియస్ పేపర్స్, టాప్ 10 మోడల్ పేపర్స్. ఈరోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాలు అనేవి ఇక్కడ ఈ రోజుకైతే 650 బిట్స్ కలెక్ట్ చేసాము, తయారు చేసాము. ఈ బుక్స్ కనుక మీరు 999 కంటే కొన్నారండి. ఇంకా 350 బిట్స్ అయితే మన యాప్లో ఇస్తాం. మీ పేరు మేము నమోదు చేసి అందులో మన యాప్లో అయితే మీకు అందిస్తాం. కాబట్టి ఈ యొక్క కాంబో ప్యాక్ ఇది ఎలా కొనుక్కోవాలి? 3 బుక్స్ ఉండవి. దీనికి ఈ ఫోన్ నెంబర్కి ఇదిగోండి 9010960960 ఈ ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయండి. ఫోన్పే చేస్తే ఈ బుక్స్కి ఫోన్పే చేయండి. ఇది 3 బుక్స్ అనేవి 999 రూపాయలు. దీన్ని ఫోన్పే చేసి ఆ యొక్క ఫోన్పేని స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కు వాట్సాప్ చేస్తూ క్రింద మీ యొక్క ఫుల్ అడ్రస్ అయితే రాయండి. మీ యొక్క ఫుల్ అడ్రస్ పంపండి. మీకు ఇమీడియట్గా ఈ యొక్క బుక్స్ రూపంలో ఇలా ప్యాక్ రూపంలో మీకైతే వస్తాయి అన్నమాట. ఇంటికే వస్తాయి. ఇదిగోండి ఇలా ప్యాక్ చేసి పంపిస్తాం. రిజిస్టర్ పోస్ట్లో వస్తాయి. 2-3 రోజులు పట్టిద్ది. కొంచెం దూరం అయితే 4 రోజులు పడతాయి. కాబట్టి మీరేం కంగారు వలదు, అందరికీ పంపిస్తున్నాము. చక్కగా స్టాక్ కూడా చాలా తెచ్చాము, అయిపోవచ్చింది. తొందరగా ముందు ఎవరైతే ముందు ఆర్డర్ చేస్తారో వాళ్ళకే పంపిస్తూ ఉంటాం. ఆర్డర్ ఆఫ్ ఇదిలో అనుకుంటా. కాబట్టి తొందరపడండి. ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ వచ్చిందో ఇక రష్ ఎక్కువ ఉంటుంది. గమనించండి. ఈ 3 బుక్స్ అయితే మీకు వస్తవి. ఇక నెక్స్ట్ ఇక మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ యొక్క పశుసంవర్ధక సహాయకులు అనే పోస్టులు, వెటర్నరీ అసిస్టెంట్స్ అనేవి త్వరలో రిలీజ్ చేస్తారు. అక్కడ కూడా ఒక 1000 ఉన్నాయి తెలంగాణలో. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక చూసాం 26,000 పోస్టుల పైన ఐడెంటిఫై చేశారు. ఇందులో కూడా మేజర్గా ఉంది ఏంటంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఒక 4,000 దాకా ఉంటాయి అనుకున్నాం. మరి అందులో ఎన్ని వేస్తారో ఇంకా పెరగవచ్చు. ఏదైనప్పటికీ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 150 మార్కులకి ప్లస్ సిబిటి ఎగ్జామ్స్ కూడా ఇచ్చినటువంటి సంస్థ మన జయదేవ్ అకాడమీ. రాష్ట్రంలోనే మంచిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చాము. కాబట్టి ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. పార్ట్ ఏకి సంబంధించిన 50 మార్కులకి చెప్పాము. పార్ట్ బికి సంబంధించిన 100 మార్క్స్ కూడా కంప్లీట్ చెప్పాము. దాంతోపాటు ఇదిగోండి 40 సిబిటి టెస్టులు, హ్యూమన్ ఎర్రర్స్, మానవ తప్పిదాలు అనేది జరగకుండా మీరు డైరెక్ట్ బై కంప్యూటర్లో రాశారు సిబిటి, అక్కడ 4-5 మార్కులు ఎవరికైనా పోతాయి. అలా పోకుండా సుమారుగా ఇదిగోండి 50 ఎగ్జాములు మీరు దీంట్లోనే చేసుకునే విధంగా రూపొందిస్తే 51వ ఎగ్జామ్ రాస్తారు, తప్పు ఉండదు. మళ్ళీ 5 మార్కులు మీకు గెయిన్ అవుతాయి అనమాట.
ఒక్క మార్కుతోనే ఉద్యోగం పోవడం రావడం అని గతంలో చూశారు కాబట్టి ఆ హ్యూమన్ ఎర్రర్స్ కూడా లేకుండా సిబిటి టెస్టులు కూడా ఇచ్చాం. దాంతోపాటుగా 4000 ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంచామన్నమాట. ఇక స్పెషల్ ఆఫర్ ఇప్పుడైతే నోటిఫికేషన్ పెడితే 5000కి వెళ్తుంది కాబట్టి ఇది 2999కి అందుబాటులో ఉన్నాయి. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కొనుక్కోండి. ఇక యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తే, అలాగే ఏఎన్ఎం సంబంధించింది కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఇవైతే బిట్స్. ఇక ఎవరైతే ఇప్పుడు చూసుకోండి, 20 రూపాయలకే మీకు గ్రామ వార్డు సచివాలయం యొక్క పేపర్ అయితే ఇస్తున్నాం, ప్రాక్టీస్ పేపర్. ఇందులో మాకేం మిగలదండి, వెయిటేజ్ మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఈ పేపర్ ఇచ్చాము. దీన్ని యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీరు ఎగ్జామ్ రాసుకోండి. 150 మార్కులు పెట్టండి. సగంలో పెట్టి మళ్ళీ టైం లేదంటే మళ్ళీ అది ఆగిపోతుంది. కాబట్టి 150 మార్కులు పెట్టిన తర్వాత ఇక మీ యొక్క స్కోర్ అనేది తెలిసింది, మీరు ఎంత ప్రిపేర్ అవ్వాలని తెలిసింది, ఏ విభాగంలో ఎక్కువ ప్రెజర్, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనేది కూడా మీకు అర్థమవుతుంది. ఆ ప్యాటర్న్ తెలియకుండా మనం ఎంత చదివినా ఉద్యోగం రాదండి. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి చదువుతున్నా, నాకు ఉద్యోగం రాలేదంటే ఆ ప్యాటర్న్ మనం ఫాలో అవట్లా. ఇకపోతే దయచేసి వినండి, బుక్స్కి అయితే ఫోన్పేలో డైరెక్ట్గా కట్టుకోండి, యాప్లోకి రావాల్సిన పని లేదు. బుక్స్కి అయితే 9010960647కి డైరెక్ట్గా 999 రూపాయలు కనుక ఫోన్పే చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి అప్లోడ్ చేయండి, వాట్సాప్లో పెట్టండి. కింద మీ యొక్క అడ్రస్, ఫుల్ అడ్రస్ కనుక రాస్తే మీకు రిజిస్టర్ పోస్టులు ఇంటికి వచ్చింది. ఆ తర్వాత మీరు చేయాల్సిందండి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ 350 బిట్స్ కూడా మీకు ఫేజ్ వైజ్గా 50, 60 తయారు చేసి అట్లా 350 ఇస్తే 1000 బిట్స్ అవుతాయి. అలా బుక్స్కి. ఇక మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ చెబుతున్నా, ఆన్లైన్లో జాయిన్ అయ్యి నా బుక్స్ పంపలేదు సార్ అని 2-3 చేశారండి. సరే, అలాంటి ఎర్రర్స్ మనం చేయకుండా మళ్ళీ చూద్దాం. ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయితే మీకు 24 గంటలు చూసుకోవచ్చు, 1 ఇయర్ వ్యాలిడిటీ. 6 నెలలు అసలు జనరల్గా అయితే నేను 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాను. అది ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలంటే చూడండి, ఇదిగో యాప్ ఉంది చూడండి, ప్లేస్టోర్లోకి వెళ్ళి జైదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాల్ చేసుకుంటే ఇదిగో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇలా వస్తుంది అనమాట. మీకు కనిపిస్తుంది, దగ్గర పక్కన పెట్టాను. వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ అని వస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేయండి. దీని మీద వద్దు, లాగిన్ విత్ వాట్సాప్ మీద చేయొద్దు, యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ అని వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మీరు ఏ నెంబర్లో చూస్తారు అనే మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఒక్కసారి కనుక ఇస్తే మళ్ళీ మారదు. సార్ నా ఫోన్ పోయింది సార్, లేకపోతే నా సిమ్ పోయింది సార్, నాకు ఫోను డ్యామేజ్ అయిపోయింది సార్, ఆ నెంబర్కి వద్దు ఇంకో నెంబర్ అంటే ఈ నెంబర్నే రికగ్నైజ్ చేసుకోండి. ఇది నా నెంబర్. ఇది నా ఒక్కడదే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఇండియా మొత్తం మొబైల్కి యాప్లు కాబట్టి మన ఇచ్చిన నెంబర్కే ఆ కోర్సు వచ్చిద్ది అనమాట. ఇంకో నెంబర్కి ఇస్తే మళ్ళీ ఇంకో కోర్సు కొనుక్కోవాలి అంటే ఇద్దరికి వెళ్ళినట్టు వాళ్ళు పరిగణిస్తారు. కానీ నీకు సెల్ పోయింది, డ్యామేజ్ అయింది అని అనుకో, జాగ్రత్తగా చేసుకోండి. అలాంటి కంప్లైంట్లు పెట్టుకోవద్దు, మంచిగా చూసుకొని ఫస్టే స్టార్ట్ చేసుకోండి. నేనైతే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను, ఇక్కడ ఓటీపీ వచ్చింది కాబట్టి ఈ ఓటీపీని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే, ఓటీపీని చేస్తే మీరు యాప్లోకి వెళ్ళిపోతారు. ఇదిగోండి, యాప్లోకి వెళ్ళిపోతారు. ఇతను ఏపీ ఎనర్జీ అసిస్టెంట్స్ని కొనుక్కోవడానికి క్లిక్ చేసుకున్నాడు. మీరైతే మీకు కావాల్సింది ఇక్కడ స్టోర్ అనేది, స్టోర్లో కనుక క్లిక్ చేస్తే STOR స్టోర్ అని ఉంది చూడండి, స్టోర్ మీద క్లిక్ చేస్తే ఈ కోర్సెస్ అన్నీ వస్తాయి మనకి. ఇక్కడ చూడండి, అన్ని కోర్సు క్రిందకి పైకి ఒకసారి స్క్రోల్ చేస్తే మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు చూసుకోవచ్చు. సపోజు ఈయన ఎనర్జీ అసిస్టెంట్ కావాలనుకున్నాడు కాబట్టి ఎనర్జీ అసిస్టెంట్ మీద క్లిక్ చేసుకున్నాడు. చూడండి, నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట. ఎనర్జీ అసిస్టెంట్ ఇదిగోండి బై నౌ అని వచ్చింది. అక్కడ బై నౌ అని కడితే మరి ఫీజు ఎలా కట్టాలి ఆన్లైన్ క్లాసెస్ కంటే చూడండి, ఇదిగోండి UPI మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోన్పేని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోన్పే మీద క్లిక్ చేసుకుంటే మీరు ఫీజు కట్టేది వస్తుంది, ఆప్షన్ వస్తుంది. ఈ యొక్క ఫీజు ఇక్కడ కట్టుకోవచ్చు. ఫీజు కట్టేటప్పుడు 31 minutes 30 seconds or 1 minute ఆగండి. యువర్ పేమెంట్ ఈజ్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది అనమాట. అప్పుడు దాకా ఆగిపోతే మధ్యలో క్లిక్ చేశారు అనుక ముందుకు వస్తే అది ఎవరికీ రాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అది అయిపోయిన తర్వాత కంటిన్యూ అని చేశారనుకోండి, కొట్టారంటే ఇదిగోండి ఇతను ఎనర్జీ అసిస్టెంట్స్ తీసుకున్నాడు కాబట్టి ఇతని యొక్క కోర్సు మాడ్యూల్ ఇవ్వండి. ఇక్కడ కంటెంట్లో కనుక వెళ్తే ఇక్కడ పార్ట్ ఏ చెప్పాము, అలాగే పార్ట్ బి చెప్పాము, బిట్స్ కూడా ఇచ్చాము వీరికి. ఇక దీంతోపాటు వీళ్ళకి మనం ఈ కోర్సు కొన్నందుకు ఏపీ ప్రభుత్వ పథకాలు పాలసీలు ఇక్కడ ఫ్రీగా సాఫ్ట్ కాపీ అనేది అప్లోడ్ చేస్తాం అనమాట. వీళ్ళకి ఫ్రీగా 350 రూపాయలు ఫ్రీగా మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ అనమాట. ఎగ్జామ్ దాకా ఇస్తాం, అలాగే అన్ని కోర్సులకి ఇస్తాం. ఇది ఇంతటితో అయిపోయింది అనమాట మీరు జాయిన్ అవ్వటం. ఇక ఎవరైతే సార్ మేము
కేటగిరీ 1 సంబంధించి పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, విలేజ్ సర్వేయర్కి జాయిన్ అవ్వాలి సార్. ఆన్లైన్ క్లాసెస్ అంటే 1 ఇయర్ కాబట్టి ఇది ఇప్పుడైతే చూడండి 999 ఇప్పుడైతే 999 రూపాయలు. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పుడు మనం యాప్లో ఎలా జాయిన్ అయ్యేలా కొనుక్కోవచ్చు. దీంతో పాటుగా మళ్ళీ 350 విలువైనటువంటి కోర్సెస్ ఉన్నాయి చూసారా. ఏపీ ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్ కూడా ఇందులో ఫ్రీగా ఇస్తాం. సాఫ్ట్ కాపీ ఇందులో కూడా ఫ్రీగా ఇస్తాం, అన్నిటికీ ఇస్తాం అనమాట. ఎట్లనే ఇది ఆహా వచ్చేసరికి యానిమల్ హస్బెండరీ 2999 ఎక్కడ కూడా సాఫ్ట్ కాపీ ఫ్రీగా ఇస్తాము. ఇంకా పీడిఎఫ్ మెటీరియల్ కూడా 20 చాప్టర్లకు ఉందండి, నేను చెప్పడం మర్చిపోయాను. డిజిటల్ అసిస్టెంట్స్ కూడా అంతేనండి, 1 ఇయర్ వ్యాలిడిటీ. ఇక్కడ కూడా ఏపీ ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తాం. 1999. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అంతేనండి. పోతే విలేజ్ సర్వేయర్స్ అంతే, అలాగే జూనియర్ లైన్మెన్ అన్నీ 1 ఇయర్ వ్యాలిడిటీ. 1 ఇయర్ వ్యాలిడిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఎందుట్లో సాఫ్ట్ కాపీ ఫ్రీగా అయితే మీకు ఇస్తాం అన్నమాట. ఇవన్నీ మన జయదేవ అకాడమీ నుంచి మీకు ఇస్తున్నటువంటి బుక్స్ అండి ఇవన్నీ. వీటిని ఆర్డర్ పెట్టుకోండి. కాబట్టి ఇప్పటివరకు మనం జాబ్ క్యాలెండర్ ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది, ప్రతిరోజు ఈ డిస్కషనే. ప్రతిరోజు చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ డిస్కషనే. కాబట్టి ఈ డిస్కషన్కి ఇంతటితో మనం చరమగీతం పాడి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇక బుర్రలో ఉన్న డౌట్స్ అన్నీ తీసేయండి, ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్మార్ట్గా ఉద్యోగాన్ని సాధించండి. సుమారుగా 150,000 పోస్టులు అయితే డిఆర్ కోటాలో అందుబాటులోకి వస్తాయి. 150 డిపార్ట్మెంట్లో 99,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని నిర్ధారించారు. 24 డిపార్ట్మెంట్లు అయితే ఇంకా నిర్ధారించవలసి ఉంది, 21 అయితే ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. ఇవి అయిన తర్వాత దీని మీద క్లారిటీ వచ్చి సుమారుగా 150,000 పోస్టులు అయితే జాబ్ క్యాలెండర్లు ఇవి ఇస్తారు. నిజంగా కాస్త గట్టిగా కష్టపడ్డ వాళ్ళకి చాలా ఉపయోగం. సుమారుగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే 15 నుంచి 20 లక్షల మంది నిరుద్యోగులైతే 15 లక్షలు ఎప్పుడో దాటిపోయారు. 20 లక్షల మంది అయితే వివిధ ఉద్యోగాలకైతే కాంపిటీషన్లో ఉన్నారు. కాబట్టి ఈసారి కాంపిటీషన్ అనేది చాలా బాగుంటుంది. అందరూ సెలవులు పెట్టో లేకపోతే తగు రీతిలో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఈసారి ఉద్యోగం రాలేదు సార్ అంటే మనంత దురదృష్టవంతులు ఉండరు. కాబట్టి ప్రతి ఆయుధాన్ని ఉపయోగించండి. మీకు కావాల్సినటువంటి అన్ని ఆన్లైన్ క్లాసెస్, అన్ని బుక్స్ కానీ మెటీరియల్ కానీ మేము సదా మీకు అందుబాటులో ఇస్తున్నాం. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక స్టాక్ కూడా అయిపోవచ్చింది. ఈ బుక్స్ అయితే ఎక్కడా లభ్యం అవ్వవు, ఎక్కడ బుక్ స్టాల్స్ కూడా ఉండవు, మన జయదేవ అకాడమీలోనే మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆర్డర్ పెట్టుకోండి, తీసుకుంటారని మరొకసారి మనవి చేస్తూ ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మరొకసారి మీ అందరినీ అభ్యర్థిస్తూ మనసారా దీవిస్తూ మంచి ఉద్యోగాన్ని వచ్చే సంవత్సరంలో సాధించాలని ఆశిస్తూ దీవిస్తూ మీ యొక్క జయదేవ అకాడమీ. థ్యాంక్ యూ అన్నాడు.